హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్. ఈరోజు ఏం చేసుకుంటున్నాం మీకు తెలిసింది కదా, ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే అంటారు కదా. ఈరోజు మనం చేసుకుంటున్నాం డిలైట్ఫుల్ రెసిపీ అండి, అదేనండి ఆప్రికాట్ డిలైట్. తమ్ముళ్ళలో చూసారు కదా. మనం జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బయట లంచ్ డిన్నర్స్లో ఈ ఆప్రికాట్ డిలైట్ని తినే ఉంటాం కదా ఎప్పుడో ఒకసారి. అప్పుడు అనిపిస్తుంది ఇది ఎలా చేసి ఉంటారు అని. మీరు కూడా నాకులా ఆలోచించి ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మేము అలానే బయటికి రెస్టారెంట్కి తినడానికి వెళ్ళినప్పుడు డిజర్ట్ ఆర్డర్ చేసుకుంటే చాలా బాగా అనిపించి చాలా నచ్చిందనమాట అందరికీ. ఎలా చేసి ఉంటారు అని ఒక్కో లేయర్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఒకసారి ట్రై చేయాలి ఇది అనేసి ఇంట్లో ఒకసారి అయితే నేను ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు చాలా చాలా హిట్ అయింది రెసిపీ అయితే. అందరికీ చాలా బాగా నచ్చేసింది. మనం ఫస్ట్ ట్రై చేసినప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా. అలాంటప్పుడు ఇంకా దాని డిమాండ్ ఎక్కువైపోతుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మళ్ళీ అడుగుతారు, ఒకసారి చేశారంటే మళ్ళీ చేయమని మీకు ఖచ్చితంగా అడుగుతారు ఇంట్లో వాళ్ళు. ఎవరైనా మీరు ఎవరికైతే టేస్ట్ చేపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీకు రెసిపీ అడుగుతారు, ఎలా చేశారు ఏంటి అని. అంటే అంత బాగా నచ్చుతుంది అనమాట. టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది, అంత బాగుంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ నేను వీడియోలో ఇచ్చానండి, చూడండి. డిస్క్రిప్షన్లో కూడా నేను ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తాను. యాక్చువల్గా ఇవి 3 రెసిపీస్ లాగా ఉంటుంది కదా. ఆప్రికాట్స్ ప్రాసెస్ చేయడం ఒక రెసిపీ ఉంటుంది, అగైన్ మన వెనీలా స్పంజ్ చేసుకోవాలి దానికి ఒక రెసిపీ ఉంటుంది, అగైన్ కస్టర్డ్ అందరికీ తెలిసిందే. బట్ కొంచెం ఆ థిక్నెస్ అనేది ఇందులో డిఫరెంట్గా ఉండాలి కదా. దానికోసం అనమాట 3 రెసిపీస్ని కలిపి మనం చేసుకుంటాం ఈ ఆప్రికాట్ డిలైట్లో. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, బట్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ 3 సైమల్టేనియస్గా చేసేసుకొని మనం దాన్ని కూల్ చేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీకి. ఆప్రికాట్ డిలైట్ దాని టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవ్వాలి, మంచిగా సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం లేయర్స్ అన్నీ ఫామ్ చేసుకున్నాక చక్కగా దాన్ని ఎంతసేపు మీరు మినిమమ్ 2 hours నుంచి 6 hours ఓవర్ నైట్ అలా చేసినప్పుడు దాని టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఆ సెట్ అవ్వడానికి దానికి ఆ టైం ఇవ్వాలి, అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ప్రాసెస్ చూసారు కదా. మనం ఫస్ట్ అయితే ఆప్రికాట్స్ నానబెట్టుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుని ఇలా గింజలు తీసి పక్కన పెట్టుకుని దాన్ని ప్యూరీ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం షుగర్ వేసుకొని, షుగర్ క్వాంటిటీస్ అనేవి మీకు షుగర్ ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనీలా స్పంజ్ అయితే నేను చేసేసుకొని చూపిస్తున్నాను, ఎందుకంటే అదంతా రికార్డ్ చేయాలంటే మీకు చాలా పెద్ద వీడియో అయిపోతుంది. మీకు ఎగ్లెస్ వెనీలా స్పంజ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. అదర్వైజ్ మాకు ఇప్పుడే కావాలంటారా, ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకు ఈజీగానే వచ్చేస్తుంది. హ్యాపీగా చేసుకొని ఒక సండే రోజు అందరూ ఎప్పుడైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు చక్కగా చేసి పెట్టండి. చాలా అప్రిసియేషన్ దొరుకుతుంది మీకు, చాలా బాగుంటుంది. మళ్ళీ చెయ్యాలి అన్నప్పుడు కూడా మన ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదండి. ఫస్ట్ టైం అయితే నాకు ఎలా చేయాలి కరెక్ట్గా ప్లానింగ్ లేక ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టింది. ఎప్పుడు కూడా ఈ 3 ప్రాసెస్ అంటే ఆప్రికాట్, కేక్ ఇంకా కస్టర్డ్ 3 సైమల్టేనియస్గా ఎప్పుడైతే చేస్తామో మనకి చాలా టైం కలిసి వస్తుంది అనమాట. ఇవి ఆప్రికాట్లో సీడ్స్ అనమాట, తీసాను ముందు చూసారు కదా. దాన్ని మంచిగా వాష్ చేసుకుని కొంచెం ఎండలో పెట్టుకున్నాను. దట్ ఇలా కొట్టగానే షల్ అనేది ఊడిపోయి ఇలా మనకి బాదం పప్పు కనిపించినట్టు ఉంది కదా, సేమ్ బాదం లాగే ఉంది, మినీ బాదం లాగా. ఏదైతే డ్రై అవ్వలేదో ఒక నట్ అది మీకు డార్క్గా కనిపిస్తుంది చూసారా, డ్రై అవ్వకపోతే అది జారిపోతూ ఉంటుంది అనమాట. అందుకని నేను డ్రై చేసుకున్నాను. ఇలా పప్పు కూడా తీసుకుని మీరు బయట పెట్టుకుంటే, అంటే తీసి దాన్ని ఉంచుకుంటే సైడ్కి గార్నిషింగ్కి మధ్యలో లేయర్స్ మధ్యలో వేసినప్పుడు క్రంచీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అది. ఇప్పుడు నెక్స్ట్ మనం కస్టర్డ్ చేసుకోవడానికి నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను, ప్లస్ ఇంకా 1 గ్లాస్ మిల్క్ చల్లగా ఉన్నదే, బాయిల్ చేయలేదు. 1 గ్లాస్ మిల్క్, 1/2 లీటర్ మిల్క్ని నేను బాయిల్ చేసుకుంటున్నాను. మిగతా 1 గ్లాస్ మిల్క్లో కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు షుగర్ అండి, ఇది ఆల్మోస్ట్ ఒక 100 grams నుంచి 120 grams ఉంటుంది షుగరు. అంటే స్వీట్ అనేది మీ ఇష్టం, మీరు ఎంత స్వీట్ తింటారు అనే దాన్ని బట్టి మీరు షుగర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వెనీలా కస్టర్డ్ పౌడర్ని పాలలో నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న పాలలో మిక్స్ చేసి పెట్టుకున్నాం. దాన్ని పాలు ఒక పొంగు వచ్చి మరిగిన తర్వాత
నెమ్మదిగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. వన్స్ మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉంటాం కదా. మీరు అందరూ కస్టర్డ్ చేసే ఉంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. బట్ స్టిల్ చెప్తున్నాను, ఇది మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అదర్వైజ్ కింద అడుగంటుతూ ఉంటుంది. అది ఒక్కసారి చిన్నగా అది అంటినా కూడా కస్టర్డ్ ఫ్లేవరే మారిపోతుంది మొత్తం. సో అలా కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూనే ఉండాలి, కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం ఆ కస్టర్డ్ పౌడర్కున్న రానెస్ తెలుస్తుంది. కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ రాగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. కొంచెం ఒక 5 to 8 minutes అలా కుక్ అయిందంటే చాలా బాగుంటుంది. ఆ టైంలో మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఎక్కువ థిక్ అయిపోకూడదు ఈ కస్టర్డ్ అనేది, అలా అని మరీ థిన్ లేయర్గా ఉండకూడదు. మీడియంగా మీకు చూపించిన కన్సిస్టెన్సీలో ఉందంటే బాగుంటుందన్నమాట. అది ఒక ఐస్ క్రీమ్ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది వన్స్ మనకు సెట్ అయ్యే టైంకి. సో ఇలా చేసుకున్న వెనిలా స్పాంజ్ని సన్నగా లేయర్స్లా కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 inch లేయర్స్ తీసుకున్నానండి. మీకు కేక్ లేయర్ ఎంత కావాలి అన్నది కూడా మీ ఇష్టం. ఇంకా థిన్ లేయర్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. మాకైతే ఇలా నచ్చుతుంది, అందుకని నేను ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ కస్టర్డ్ని కొంచెం చల్లగా అవనివ్వాలండి. నేను వేడిగా వేయలేదు, చల్లగానే చేసుకున్నాను. రూమ్ టెంపరేచర్ కొంచెం వచ్చిన తర్వాతే నేను దాన్ని మళ్ళీ ఇలా లేయరింగ్ చేసుకున్న ఆ వెనిలా స్పాంజ్ పైన స్ప్రెడ్ చేసుకున్నాను. కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఏదైతే లేయర్స్ వేస్తున్నారో అవన్నీ మీ ఇష్ట ప్రకారం, అంటే మీకు ఎలా నచ్చుతుంది దాన్ని బట్టి చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎలా ఇష్టంగా తింటారు అన్న దాన్ని బట్టి ఆ క్వాంటిటీస్ అనేవి నేను అలా వేసుకున్నాను అనమాట. కాకపోతే ఆప్రికాట్ డిలైట్ అని చెప్పినప్పుడు ఆప్రికాట్ టేస్ట్ మనకు క్లియర్గా ప్రతి బైట్లో తెలిసేలాగా మనం వేసుకోవాలి. ప్యూరీలాగా అంటే మిక్సీ పట్టేయకూడదండి. మనం కుక్ చేస్తున్నప్పుడు దాన్ని ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే కొంచెం రఫ్గా మ్యాష్ అయ్యే పీసెస్ కూడా తగులుతున్నప్పుడు మనకు బాగుంటుంది అనమాట. ప్రతి బైట్లో ఆ పీస్ వస్తున్నప్పుడు మనం ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. నెక్స్ట్ మన క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ మిక్సర్ ఉంది కదా, అది కూడా నెక్స్ట్ లేయర్లో వేసుకుని కొన్ని ఆ నట్స్ని చిన్నగా కట్ చేసుకుని అవి కూడా నెక్స్ట్ వేసుకుంటే మనకు క్రంచ్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోవడమే. అంటే మీకు ఒక లేయర్ చాలు అనుకుంటే ఓకే, అంతవరకు సరిపోతుంది. ఫస్ట్ లేయర్లో కూడా ఆప్రికాట్ వేసుకుంటే బాగుంటుందండి సింగిల్ లేయర్ చేసుకున్నప్పుడు. నేనైతే డబల్ లేయర్ చేస్తున్నాను కాబట్టి 2 layers ఆప్రికాట్ అన్నీ 2 layers వస్తాయి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. సో ఇది ఈరోజు మన ట్రీట్. మళ్ళీ కలుద్దాం ఒక మంచి ట్రీట్తో.